పార్లమెంట్ ఎన్నికల సమరశంఖం పూరించడానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. సెంటిమెంట్ను కొనసాగిస్తూ కరీంనగర్లో భారీ బహిరంగ సభకు రెడీ అవుతున్నారు కేసీఆర్. కేడర్లో జోష్ నింపేలా సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు గులాబీ అధినేత. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలతో ఢీ అంటోంది బీఆర్ఎస్. 17 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా ఈ నెల 12న కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కథన భేరీ బహిరంగ సభ నిర్వహించనుంది. కరీంనగర్లో సభ నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. 12 తారీఖు నాడు మన పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి జంగు సైరన్ ఊదడానికి కథన భేరీ మోగించడానికి మన కరీంనగర్కే వస్తా ఉన్నారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ఈరోజు 7 నియోజకవర్గాల ముఖ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది. కరీంనగర్ వేదిక నుంచే పార్లమెంటు ఎన్నికల్లో ఏం చేయబోతున్నామనే అంశంతో పాటు కాంగ్రెస్ 100 రోజుల పాలనను ప్రస్తావించనున్నారు కేసీఆర్. కరీంనగర్లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం. అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్లీ కథన బేరీ మోగించడానికి జంగు సైరన్ ఊదడానికి మార్చి 12 నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నియోజకవర్గాల వారీగా రివ్యూ చేస్తూ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్న కేసీఆర్ నోటిఫికేషన్ కంటే ముందే 17 మంది పేర్లను ఖరారు చేయనున్నారు.